వర్షం పడుతుంటే వేడివేడిగా తినాలనిపించినప్పుడైనా లేదా పిల్లల లంచ్ బాక్స్లోకి ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్గా చేయాలనుకున్నా కూడా ఈ రెసిపీ చాలా బెస్ట్ అండి. చాలా ఈజీగా 5 అంటే 5 నిమిషాల్లో మీల్ మేకర్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా అయితే మీల్ మేకర్స్ తీసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు మీల్ మేకర్స్ తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని వాటర్ పోసుకొని ఉడికించాను. మీల్ మేకర్ ఉడికిన తర్వాత వాటర్ అయితే వంపేసి ఇంకొక ఫ్రెష్ వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఇక్కడ మీల్ మేకర్ నుంచి వాటర్ అనేది పిండేసి ఇంకొక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు మీల్ మేకర్ రైస్ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ పోసుకోవాలండి. అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి, ఫ్లేవర్ అద్దరిపోతుంది. అలానే పచ్చిమిర్చి ముక్కలు తీసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి నేను ఒకటే తీసుకున్నానండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. ఉల్లిపాయలు కూడా నేను ఒకటే తీసుకున్నానండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి చక్కగా ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే కలర్ చేంజ్ అయిపోవాలండి. ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకొని ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 1 టీ స్పూన్ వరకు అయితే వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత టమాటో ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. టమాటో కూడా ఒక్కటి తీసుకుంటే సరిపోతుందండి. టమాటోలు కాస్త మగ్గేంత వరకు ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మీల్ మేకర్స్ ఉన్నాయి కదా, మీల్ మేకర్స్ అయితే వేసేసుకోవాలి. మీల్ మేకర్స్ చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోవాలండి. అప్పుడే మనకి రైస్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది. మీల్ మేకర్స్ కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ, మీ టేస్ట్కి తగ్గట్టుగా మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. అలానే ఒక 1/2 టీ స్పూన్ వరకు మసాలా పొడి కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ చక్కగా మిక్స్ అయ్యేలాగా మీల్ మేకర్ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి చిటికెడు పసుపు వేయండి, ఎక్కువ అవసరం లేదు. పసుపు వేయడం వల్ల మనకి లైట్గా షైన్ వస్తుందన్నమాట. రైస్ అనేది కలర్ మంచిగా కనిపిస్తుంది. అలానే ఉడికించిన రైస్ అయితే వేసేసుకుందాం. నేను ఇక్కడ గ్లాసున్నర బియ్యంతో అన్నం కుక్ చేసి ఆ తర్వాత ఆ రైస్ని అయితే వేసేసుకున్నానండి. నేను ఇక్కడ రేషన్ రైస్తోనే ఈ మీల్ మేకర్ రైస్ అనేది ప్రిపేర్ చేశానండి. ఇలా చక్కగా అంతా మిక్స్ అయ్యేలాగా రైస్ని అంతా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు సోయా సాస్ వేసుకోవాలి. సోయా సాస్ అనేది జస్ట్ ఆప్షనల్ అంతే, ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నా. ఉన్న వాళ్ళైతే వేసుకోండి, లేని వాళ్ళైతే లేకపోయినా పర్వాలేదు, అలాగే కుక్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇందులో కొత్తిమీర పుదీనా ఏం అవసరం లేదు, ట్రై చేయండి.